ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామములో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు అనే అంశమును ధ్యానిద్దాం. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు ప్రభువా, నీ నామం నాకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాలము నీ సన్నిధి భాగ్యం అనుగ్రహించినందుకై నీకే వందనములు దేవా. ఈ వాక్యాహారాన్ని మాకు విరివిగా అనుగ్రహించుచున్నందుకై వందనములు ప్రభువా. మాకిచ్చిన ఈ తరుణములను సద్వినియోగపరుచుకొని మా హృదయములలో నీ వాక్యమును ముద్రించుకొని భద్రపరుచుకుంటకు నీ సహాయం దయచేయండి. అంతము వరకు నమ్మకముగా నీ కొరకు నడిపించుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 22వ అధ్యాయం 16 నుండి 29 వరకు. సామెతలు 22:16. లాభము నందవలెనని దరిద్రులకు అన్యాయము చేయవానికిని ధనవంతులకిచ్చువానికిని నష్టమే కలుగును. దరిద్రులకు అన్యాయము చేసి వారి ద్వారా లాభము పొందువారికి ఆ లాభము ధనవంతులకు ఇచ్చి వారి ప్రాపకము సంపాదించుకుని వారికి నష్టమే ప్రాప్తిస్తుంది. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయమని యేసుక్రీస్తు సెలవిచ్చారు. అవశ్యముగా బీదలకు దీనులకు చేయి చాపవలెనని దేవుడు ఆయన నిబంధనలలో తెలిపాడు. యెహోవా బీదల పక్షంగా వ్యాజ్యమాడి వారు సేద్యపరచు భూమిని విస్తారముగా పండిస్తారని తెలియజేస్తున్నాడు. సామెతలు 22:17-18. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. దేవుడు అనుగ్రహించు తెలివిని జ్ఞానమును పొందుకోవాలంటే జ్ఞానోపదేశములైన దేవుని వాక్కులను లేఖనములను విని గ్రహించుటకు నీ మనస్సును దేవునికి ఇవ్వాలి. జ్ఞానోపదేశములను శ్రద్ధగా వినుటకు చెవియొగ్గి ఆలకించి అంగీకరించాలి. అప్పుడే దేవుని జ్ఞాన వివేకములను పొందుకుంటావు. దేవుని విధులు, కట్టడలు, ఆజ్ఞలు, ఆయన వాక్కులు హృదయములో భద్రపరుచుకొని స్థిరంగా నిలుపుకోవాలి. సందర్భానుసారముగా వాటిని ఉచ్చరిస్తూ దేవుని నామమును మహిమపరచాలి. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తానని దేవుని వాక్కు. సామెతలు 22:19 నుండి 21 వరకు. నీవు యెహోవాను ఆశ్రయించున్నట్లు నీకే గదా నేను ఈ దినమున ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. దేవుని వాక్కులచే ఉపదేశింపబడినప్పుడు ఆ వాక్యము నీ హృదయమునకు తాకబడి పట్టుబడినప్పుడు దేవుని భయముతో వాక్యానికి లోబడి వాటిని గైకొనుచు దేవుని ఆశ్రయించాలి. నీ హృదయము దేవుని వాక్యముతో నింపుకోవాలి. దేవుని కొరకు సాక్షిగా జీవిస్తే ఆయన నీ క్రియలను హృదయాంతరంగములను పరిశీలించినప్పుడు ఆయన దృష్టిలో నిర్దోషిగా గుర్తిస్తే నిన్ను ఎన్నుకొని సేవా పిలుపునిస్తాడు. సత్యవాక్కులతో ప్రత్యుత్తరమిచ్చుటకు నిన్ను దృష్టించి బలముగా ఆయన సేవా పరిచర్యలో నిన్ను వాడుకుంటాడు. సామెతలు 22:22-23. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. యెహోవా దరిద్రుల పక్షముగా దీనుల పక్షముగా వ్యాజ్యమాడతాడు. దీనులను దరిద్రులను బాధపెట్టుచు గర్వముతో వారిని దోచుకొని వారి ప్రాణమును ఆయన దోచుకుంటానని మాట ఇచ్చి దీనులను దరిద్రులను ఆదరించాడు. సామెతలు 22:24-25. పాపచిత్తునితో సహవాసం చేయకము. క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. కలహమునకు దూరముగా నుండివాడు అవమానము నుండి తప్పించుకొని
ఘనతను స్వతంత్రించుకుంటాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. అది కీడుకే కారణమని వాక్యం తేటగా చెప్తుంది. ఆత్మీయ అజ్ఞానులు అవివేకంతో కలహము వెంబడి కలహము వాటి ద్వారా వచ్చు పర్యవసానమును గ్రహించరు. నిత్యము మూర్ఖతతో కలహమునకు సిద్ధముగా ఉంటారు. కోపచిత్తునితో సహవాసం చేస్తే వాడు కూడా అట్లే తయారవుతాడు. క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉంటే వాడు చిక్కుకున్న క్లిష్ట సమస్యలలో వీనికి కూడా సంబంధం ఉన్నదని వీనిని నిర్బంధిస్తారు. అట్టి వాని మార్గము అనుసరిస్తే నీ ప్రాణము ఉరులు ముండ్లు కలిగిన మార్గములో పయనించవలసి వస్తుంది. మహాకోపియగువాడు దెబ్బలకు పాత్రుడవుతాడు, అయినను కోపము మానడు. యాకోబు 1:20. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సామెతలు 22:26-27. చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటపడి వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. మోసగాళ్ళు వారి అవసరాలు తీర్చుకొనుటకు ఒట్లు పెడతారు. చేతిలో చెయ్యి వేసి నమ్మబలుకుచు అప్పులు చేస్తారు. వారు కేవలం వట్టి మోసగాళ్ళు. అట్టి వారితోనూ అప్పుల కొరకు పూటపడి వారితోనూ సహవాసం చేయకూడదు. వారికి దూరముగా ఉండాలి. వానికి చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోయినా వాడు నిన్ను వదలడు. మాటలతో భ్రమింపచేసి కుదువ పెట్టుటకు నీ క్రింద నుండి పరుపు కూడా తీసుకెళ్ళిపోతాడు. దేవుని ఆత్మజ్ఞానముతో వంచకులను గ్రహించాలి. వారికి దూరంగా పారిపోవాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండమని దేవుని వాక్యము గోచరిస్తుంది. సామెతలు 22:28-29. నీ పితరులు వేసిన పురాతనమైన పులిమేర రాయిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నీ పితరుల నుండి నీవు నేర్చుకున్న భక్తి విశ్వాసములలో ఇంకా నువ్వు ముందుకు కొనసాగాలి. వాటిని కొట్టివేసి నీ ఇష్టానుసారముగా స్వతంత్రంగా జీవించకూడదు. నీ భక్తిలో యథార్థముగా సాగుతూ నీవు నేర్చుకున్న విశ్వాస ప్రేమలు నీ బిడ్డలకు బిడ్డల బిడ్డలకు తరతరాలుగా జీవింపచేయాలి. యెషయా 59:21. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు. కష్టించి పనిచేసేవాడు పనిలో నిపుణతను సంపాదించుకొని మంచి పనివాడుగా పేరు పొందుతాడు. దేవుడు వానికిచ్చిన తలాంతును కష్టపడి అభివృద్ధి చేసుకుని తగిన ఘనతను కూర్చుకుంటాడు. అతనిలో ఉన్న పనిలో నిపుణత అనే ప్రత్యేకతను బట్టి వాడు రాజుల ఎదుట కూడా ధైర్యంగా నిలబడతాడు. మన చేతికి వచ్చిన ఏ పనైనా శక్తివంచన లేకుండా చేసి తగిన ప్రతిఫలము పొందుకోవాలి. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము. నేను కలుగచేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. కంటత వాక్యము. సామెతలు 22:24. పాపచిత్తునితో సహవాసము చేయకము. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. కంటత వాక్యము. సామెతలు 22:24. పాపచిత్తునితో సహవాసము చేయకము. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. వీక్లీ క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి. క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి. 1. ఆలోచనయు తెలివియు గల డాష్ సామెతలు నేను నీ కొరకు రచించితిని. ఏ స్పష్టమైన, బి శ్రేష్టమైన, సి ఇష్టమైన, డి కష్టమైన. 1. ఆలోచనయు తెలివియు గల డాష్ సామెతలు నేను నీ కొరకు రచించితిని. ఏ స్పష్టమైన, బి శ్రేష్టమైన, సి ఇష్టమైన, డి కష్టమైన. 2. గుమ్మమునొద్ద డాష్ బాధపరచవద్దు.
ఏ దీనులను, బి దరిద్రులను, సి దూరులను, డి ద్రోహులను. 2. గుమ్మమునొద్ద డాష్ బాధపరచవద్దు. ఏ దీనులను, బి దరిద్రులను, సి దూరులను, డి ద్రోహులను. 3. ఆయన వారిని దోచుకుని వారి డాష్ను దోచుకొనును. ఏ ఆత్మ, బి శరీరము, సి ప్రాణము, డి మనస్సు. 3. ఆయన వారిని దోచుకుని వారి డాష్ను దోచుకొనును. ఏ ఆత్మ, బి శరీరము, సి ప్రాణము, డి మనస్సు. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.